పెళ్లి మండపం పనులు ప్రారంభమయ్యాయి. కొంతమంది మేము కలిసి పెళ్ళికి కావాల్సిన వస్తువులన్నీ తేవడానికి బయలుదేరాము. పూజకు కావాల్సిన సామాన్లన్నీ దొరికి ఒక షాప్కి వెళ్ళామండి అందరమును. అక్కడ పంతులు గారు రాసిన లిస్టులోని అన్ని సామాన్లు ఒకటి ఒకటి తీసుకోవడం ప్రారంభించాము. పసుపు, కుంకుమ, కర్పూరపు దండలు, బాసికాలు, పెళ్ళికి కావలసిన పూలదండలు, పువ్వులు, రాములవారికి వెండి జంజము, ముత్యాల తలంబ్రాలు, రాములవారి పాదుకలు, శతకోపం, సీతమ్మవారికి శతమానాలు, చుట్టులు అన్ని సామాన్లు తీసేసుకొని కావలసిన సామాన్లన్నీ ఇంటికి వచ్చేసాము. నవమి రోజు పానకము, వడపప్పు, చలివిడి చేసేసుకొని పెళ్లివారింటికి వెళ్ళిపోయారు. సీతమ్మ వారిని, రాముల వారిని మంగళ స్నానాలకు తీసుకెళ్ళాలి కదండి. దాంట్లో భాగంగానే సీతమ్మ వారిని మంగళ స్నానానికి తీసుకెళ్తున్నాము. అందరం కలిసి సీతమ్మ వారిని మంగళ స్నానానికి వాయిద్యాలతో తీసుకొచ్చేసామండి. మరి రాముల వారిని కూడా తీసుకురావాలి కదా. పదండి మాతో పాటు అందరం కలిసి రాముల వారిని కూడా తీసుకువద్దాము స్నానానికి. రాముల వారు ఎక్కడ ఉంటే అక్కడే కదండి లక్ష్మణ స్వామి వారు, ఆంజనేయ స్వామి వారు ఉంటారు. గోమాగ్రాపయామి దీపం దర్శయామి గాస్త నీళ్ళు కొండి ఈ విధంగా రాముల వారిని కూడా మంగళ స్నానానికి వాయిద్యాల మధ్య తీసుకువచ్చేసామండి. మంగళ స్నానాలు, పెళ్లి వేడుక ఎలా జరిగిందో చూడాలి అనుకుంటున్నారా? తప్పకుండా అండి, అది కూడా చూసేద్దాం. కానీ ఈరోజు కాదు, అది రేపు. థ్యాంక్ యూ.